నమస్తే అండి. వింటర్ సీజన్‌లో మనకి కోల్డ్ ఎయిర్ వల్ల గానీ, లంగ్ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకని ఇలా జరుగుతుంది? ఎందుకని వింటర్ సీజన్‌లోనే ఎక్కువ ప్రాబ్లమ్ వస్తుంది? అంటే మనకి డిఫరెంట్ ఎక్స్‌ప్లనేషన్స్ ఉన్నాయండి. మనం ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఇప్పుడు మనకి 55-60 ఇయర్ మేల్ పర్సన్ ఉన్నారు. సో, రొటీన్‌గా ఉన్నప్పుడు కదలకుండా కూర్చున్నప్పుడు గానీ, వాకింగ్ చేసినప్పుడు గానీ వాళ్ళకి బ్రెత్‌లెస్‌నెస్ ఏమి ఉండదు. కానీ వింటర్‌లో మాత్రం కొంచెం వాక్ చేసినా గానీ, ఔట్‌సైడ్ ఎయిర్‌కి అట్మాస్ఫియర్ అయినా గానీ, ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఆయాసం రావటం, బ్రెత్‌లెస్‌నెస్ రావడం ఉంటుంది. అసలు ఈ కోల్డ్ అనేది కోల్డ్ ఎయిర్ గానీ, కోల్డ్ సీజన్ గానీ లంగ్స్‌ని ఎందుకు ఎఫెక్ట్ చేస్తుంది? ఏ మెకానిజం ఏంటి? అంటే మనకి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ కోల్డ్ ఎయిర్ అనేది మనకి డైరెక్ట్‌గా గనక లంగ్స్‌లోకి ఎంటర్ అయితే ఆ విండ్ పైప్‌ని గానీ, ఎయిర్ వేస్‌ని గానీ ఇరిటేట్ చేస్తుంది. దానివల్ల మీకు బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్, ఎవరికైతే ఎగ్జిస్టింగ్ ఎలర్జీ, ఆస్తమా ఉన్నవాళ్ళు ఈ కోల్డ్ ఎయిర్ అనేది ట్రిగ్గర్ అంటే ఒక ఇరిటెంట్ లాగా పనిచేస్తుంది. దానివల్ల కూడా మీకు ఆయాసం, బ్రెత్లెస్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్, ఎవరికైతే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐఎల్డి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కానీ ఆర్ అదర్ హయ్యర్ లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కోల్డ్ సీజన్లో డెఫినెట్గా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యి బ్రెత్లెస్నెస్ వస్తుంది. ఇంకా అది మనకి వింటర్‌లో ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ, ఆర్ పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మీకు బ్రీతింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది వింటర్‌లో. ఈ కాజెస్ వల్ల, ఈ కారణాల వల్ల మీకు కోల్డ్ ఎయిర్ అనేది ఆర్ కోల్డ్ సీజన్ అనేది మీ బ్రీతింగ్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు మనము కోల్డ్ ఎయిర్ ఆర్ కోల్డ్ వెదర్ మన బ్రీతింగ్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్ స్టూడెంట్ 10 ఇయర్ ఓల్డ్ రెగ్యులర్‌గా సమ్మర్‌లో వెళ్తున్నప్పుడు ప్రాబ్లమ్ ఏమి లేదు. కానీ వింటర్‌లో వెళ్తున్నప్పుడు తనకి కాఫ్, బ్రెత్‌లెస్‌నెస్, వీజింగ్ సౌండ్, పిల్లి కూతలు అంటాం, అలా రావటం మొదలైంది. మనం జనరల్‌గా ఏమనుకుంటాము, కొంచెం వీక్ లంగ్స్ కానీ, వీక్ ఇమ్యూనిటీ లేదు, తనకి ఈ వింటర్ వల్ల వస్తుంది, ఆర్ కోల్డ్ తగ్గిపోతుంది అనుకుంటాం. కానీ తనకు జరుగుతుంది ఏంటంటే కోల్డ్ రిలేటెడ్ ఆర్ వింటర్ రిలేటెడ్ ఆస్తమా అటాక్. ఆయనకి ఎగ్జిస్టింగ్ ఎలర్జీ, ఆస్తమా ఉంది. ఈ కోల్డ్ అనేది ఒక ట్రిగ్గర్ లాగా పనిచేస్తుంది. ఆ ట్రిగ్గర్ లాగా పనిచేసి మీకు అటాక్ వస్తుంది. కోల్డ్‌ని అవాయిడ్ చేయడం కాదు ఇక్కడ. మనం ఆస్తమాని డయాగ్నోస్ చేసి ఆస్తమాకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అప్పుడే తను నార్మల్ అవుతారు. ఇలాగా మీకు ఎవరు హై రిస్క్‌లో ఉన్నారు అంటే ఈ కైండ్ ఆఫ్ కోల్డ్ ఎయిర్, వింటర్ కోల్డ్ ఎయిర్‌కి ఎవరు హై రిస్క్‌లో ఉన్నారు అంటే చిల్డ్రన్, ఎస్పెషల్లీ లెస్ దాన్ 10 ఇయర్స్, ఎల్డర్లీ పీపుల్ మోర్ దెన్ 55-60 ఇయర్స్ ఉన్నవాళ్ళు కానీ, పీపుల్ విత్ కోమార్బిడిటీస్ అంటే బీపీ, షుగర్, థైరాయిడ్ ఉన్నవాళ్ళు కానీ, ఆర్ ఎగ్జిస్టింగ్ లంగ్ డిసీజ్, ఆస్తమా, అలర్జీ, సిఓపిడి, ఐఎల్డి ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా మీకు వింటర్‌లో హై రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఆర్ హై రిస్క్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్, ఆయాసం వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటిని అవాయిడ్ చేయడానికి మనం ఫాలో అవ్వాల్సిన సింపుల్ అండ్ ఈజీ ప్రాక్టికల్ టిప్స్ ఏంటి అంటే ఆల్వేస్ కవర్ యువర్ మౌత్ అండ్ నోస్ వెన్ యు ఆర్ గోయింగ్ అవుట్. మాస్క్ వేర్ చేయాలి అండ్ హ్యాండ్ వాషింగ్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేస్తేనే ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మీకు వైరల్ కానీ, బ్యాక్టీరియల్ కానీ ప్రివెంట్ చేయొచ్చు. థర్డ్ వచ్చేసి పొల్యూషన్ అవాయిడ్ చేయాలి అండ్ ఇండోర్ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఎవరైతే ఎట్ రిస్క్ పీపుల్ నేను చెప్పానో వాళ్ళు రెగ్యులర్ వ్యాక్సినేషన్ అంటే ఫ్లూ షాట్ ఇయర్లీ వన్స్, న్యూమోనియా, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ రెండు కూడా వేసుకోవాలి. అండ్ నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, adequate water intake and healthy and physical activity maintenance. Winter is beautiful, but at times can be risky for your lungs. మీకు కనుక పర్సిస్టెంట్ సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంటే, వింటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంటే ఇమీడియట్గా కన్సల్ట్ ద పల్మనాలజిస్ట్ ఆర్ స్పెషాలిటీ డాక్టర్ immediately. Please do share this video for your friends who is suffering from winter related problems. Namaste.